విశాఖపట్నంలో నేవీ డే వేడుకలు ఉత్సాహంగా మొదలయ్యాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వేడుకలకు హాజరయ్యారు. సాగర తీరాన్ని అబ్బురపరిచే సాహస విన్యాసాలతో ముంచెత్తుతున్నారు నౌకాదళ విన్యాసకులు. 1977లో జరిగిన యుద్ధంలో పాకిస్తాన్పై భారత్ సాధించిన విజయానికి గుర్తుగా ప్రతి ఏటా నేవీ డే ఉత్సవాలు నిర్వహిస్తోంది నావికాదళం. అప్పటి నుంచి క్రమం తప్పకుండా ఆర్కే బీచ్లోనే వేడుకలు జరుపుతోంది. గతేడాది ఆనవాయితీకి భిన్నంగా ఒడిశాలోని పూరీ తీరంలో జరిపి వైజాగ్ వాసులను నిరాశపరిచిన ఈ ఏడాది మళ్లీ ఏపీలోనే నేవీ డే వేడుకలు జరుగుతున్నాయి. నౌకాదళంలో సేవలందిస్తూ ప్రాణాలు అర్పించిన వీరులను నేవీ డే సందర్భంగా స్మరించుకుంటూ నివాళులర్పిస్తోంది నౌకాదళం. నౌకాదళ శక్తి సామర్థ్యాలు ప్రత్యక్షంగా ప్రజలకు రుచి చూపించేలా విశాఖ ఆర్కే బీచ్లో యుద్ధ విన్యాసాలు చేస్తోంది తూర్పు నావికాదళం. సముద్రానికి ఆకాశానికి మధ్య రోమాలు నెక్కబొడుచుకునేలా నౌకాదళ వీరులు చేసే సాహసాలు చూసేందుకు వేల మంది ప్రజలు సాగర తీరానికి తరలివచ్చారు. నేవీ యుద్ధ నైపుణ్యాలు, సామర్థ్యం, ఆయుధ సంపత్తి అందరికీ తెలిసేలా స్కై డైవింగ్ ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లు, నేవీ హెలికాప్టర్లు, యుద్ధ నౌకలు, ట్యాంకులు, సబ్మెరైన్ ఫైటర్ జెట్లు, స్కై డైవింగ్, నేవల్ బ్యాండ్ ప్రదర్శిస్తున్నారు. ఈసారి లేజర్ షో, డ్రోన్ షో, కళింగ చక్రవర్తి, మేక్ ఇన్ ఇండియా, భారత్ మ్యాప్, సింహం వంటి ఆకృతుల్లో యుద్ధ విన్యాసాలు చేపట్టారు. జలాంతర్గాములు మరియు శత్రువుల